సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ 2024లో ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పరిపాలనపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకుడు. అతను ఎప్పుడు కూడా పరిపాలన డెవలప్మెంట్ గురించి మామూలుగా స్టూడెంట్ కానీ వీళ్ళు కానీ డెవలప్మెంట్ ఐటీ కానీ ఇది కానీ డెవలప్ అయిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది. అది హైదరాబాదు టైపు మనం అమరావతి చేయాలని అతని కృషి మయాన్ బ్రేక్ పడింది. అది పూర్తిగా సక్సెస్ అవుతుందని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో నెగ్గినప్పుడు మన అమరావతి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ మంచి హైప్ వచ్చింది. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ని హైప్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇప్పుడుగా ఊహాగానాలు వినపడుతున్నాయి పడిపోయిందని. అమరావతి ఫుల్గా సక్సెస్ అవుద్ది. ఇక్కడ యువత కూడా మంచి అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు ప్రతి విలేజ్ నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఏదన్నా చేసుకుందాం, ఇక్కడ ఏమీ లేదు అనే ఏదన్నా ఇండస్ట్రీ పరంగా ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళ కమిషన్ల పరంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి డెవలప్ అవ్వకుండా చేసి మామూలుగా వాళ్ళ స్వార్థాలు చూసుకుని వాళ్ళు ఇది చేశారు తప్ప ప్రజలను అయితే మట్టికి న్యాయం చేయలేదు. ఏదో భిక్షం పాడేసినట్టు ఏదో కొద్దిగా పథకాలు ఇచ్చి వాళ్ళని పూర్తిగా మోసం చేశారు. కాకపోతే ప్రజలు పూర్తిగా తెలుసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ సంతోషాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జనసేన బీజేపీ కూటమి, టీడీపీ కూటమి అసలు ముందుకి ఎంతవరకు ముందుకెళ్తారు? ఏ గొడవ లేకుండా ముందుకెళ్తుంది అంటారా? లేదంటే ఈ వారం రోజులు బట్టి చూసారో లేదో ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి గుర్తింపు కానీ అదే ఒక పెద్ద విజయం. దాన్ని నాయకులు కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుని ఆ నాయకత్వాన్ని బట్టి మేము వెళ్తాం. అందరు ఎవరికో ఒకరు గౌరవం ఇచ్చుకుంటాం. ఎవరికి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇస్తాం. మాకు వాళ్ళు గౌరవం ఇస్తున్నారు, మేము వాళ్ళకి గౌరవం ఇస్తాం. పరిపాలన 100% సక్సెస్ అవుతుందని నాకు పూర్తి విశ్వాసం. ఓకే, మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటాను ముద్రగడ పదవులు నిజంగా పేరు మార్చుకోవడం జరిగింది. సో ఆయన మాట మీద నిలబడిన వ్యక్తి కింద మనం గౌరవించవచ్చా? లేదంటే జనసేన నాకు డేట్ అయితే గుర్తులేదు కానీ నేను వార్డు నెంబర్ కింద చేసేటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిరాదీక్ష చేస్తుంటే కాపు కమ్యూనిటీ ఊరు కదిలి కిర్లంపూడి వెళ్తాం జరిగింది. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ కాపు నాయకుల్ని అడ్డు పెట్టుకుని అతను ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ బిజినెస్ ఏంటంటే ఏటేళ్ళ కాలం సక్సెస్ అవుద్ది అనుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు. అతను పేరు మార్చుకున్న ఒకటే, పేరు మార్చుకోపోయిన ఒకటే. అతని చరిత్ర క్లోజ్ అయిపోయింది. అతన్ని గుర్తింపు ఎవరెవరని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.